సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ రోజు ఒకరిని కొత్తగా అరెస్ట్ చేస్తున్నారు. లాస్ట్ హర్ష సాయి గారి నుంచి కదా సార్ స్టార్ట్ అయింది. అవును. సో మళ్ళీ హర్ష సాయి గారు బయట తిరుగుతున్నారు కదా. ఆ కేసు బెట్టింగ్ కి సంబంధించింది కాదు. ఇన్ని రోజులు ఎందుకు బెట్టింగ్ యాప్స్ బయటికి రాలేదు? తెలంగాణ స్టేట్ లో లేదా ఓవరాల్ ఇండియాలో దీని లీగాలిటీ ఏంటి ఆర్టీఐ ద్వారా అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అడ్డగోలుగా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. సజ్జనార్ గారు సడన్ గా వచ్చి ఎవరు ఈ పాయింట్ ని రేస్ చేయలేదు. ఎందుకు మెట్రో యాప్స్ లో ప్రమోట్ అవుతుంది? హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అడ్డగోలుగా తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3A(4) ప్రకారం, తర్వాత ఐటీ యాక్ట్ 66D ప్రకారం ఒకసారి లిస్ట్ చూద్దామా. చైర్పర్సన్ వచ్చేసి శాంతి కుమారి ఐఏఎస్, ఎన్విఎస్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్, వికాస్ రాజ్ ఐఏఎస్. మీరు డైరెక్టర్స్ గా ఉన్నటువంటి మెట్రో రైల్లో 1xBet అనే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ని ఎలా ప్రమోట్ చేశారు? మరి ఇప్పుడు నెక్స్ట్ ఐపీఎల్ రాబోతుంది. సో బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా దఫా బెట్ అని చెప్పి ఫోన్స్ లో ఉంటాయి. 10 మందిలో ఒక 9 మంది దగ్గర అయితే అది దఫా బెట్ ఉంది. మరి ఏంటి ఇవి కూడా ఆపుతారా? డెఫినెట్ గా ఆపి తీరాలిగా. అంటే అవుతుందా అని. ఎందుకంటే స్టేట్ అబాలిష్ చేసింది అని అంటే తెలంగాణలో ఇంకొక ఆత్మహత్య కూడా జరగకుండా ఉండాలంటే సమూలంగా ఈ బెట్టింగ్ యాప్ అనేది తెలంగాణ స్టేట్. అందరికీ నమస్కారం, నేను మీ సునీత. వెల్కమ్ టు శశి టీవీ. సో ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసి చూసినా మనకు కనిపిస్తుంది ఒకటే, బెట్టింగ్ యాప్. సో ఏంటి ఇన్ని డేస్ నుంచి ఎందుకు బెట్టింగ్ యాప్ గురించి ఎవరు స్టాండ్ తీసుకోలేదు? ఇప్పుడు ఎందుకు సజ్జనార్ సార్కి ఇప్పుడే గుర్తొచ్చింది? 2017లో బెట్టింగ్ యాప్ ని బ్యాన్ చేశారు మన స్టేట్ గవర్నమెంట్. మరి ఎందుకు ఇన్ని రోజులు ఇంకా నడుస్తూనే ఉంది? అలాగే జనాలు ఆడుతూనే ఉన్నారు, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఏంటి ఇప్పుడు ఈ 2025లోనే ఎందుకు బెట్టింగ్ యాప్ ఇంత హైలైట్ చేస్తున్నారు? అసలు ఏమనుకుంటున్నారు? అందులోనూ ముఖ్యంగా ఇప్పుడు మెట్రో, ఒక నెలకి మెట్రోలో 1,25,00,000 మంది వరకు ట్రావెల్ చేస్తున్నారు. అందులో ఎక్కువగా స్టూడెంట్సే ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఏం మోటివేట్ చేస్తుంది గవర్నమెంట్? ఎందుకు మెట్రోలో ప్రమోషన్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ని? ఎందుకు హీరోయిన్స్ అందరూ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు? ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు చేస్తున్నారు? అండ్ ముఖ్యంగా ఎక్కడ డెప్త్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బెట్టింగ్ యాప్ అనేది ఆలోచించకుండా ఇక్కడ ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ ఎందుకు హైలైట్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేయడము, వాళ్ళపై చర్యలు తీసుకోవడం చేస్తున్నారు? వీటన్నిటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ నాగూర్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ అని ఎంత గోలగోలగా ఉందో తెలుసు మనందరికీ. సో రకరకాల మనుషులు బయటకు వస్తున్నారు, రోజు ఒకరిని కొత్తగా అరెస్ట్ చేస్తున్నారు. చాలా మంది మనకి ఇప్పుడు పెద్ద వాళ్ళు కూడా వచ్చారు, మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు, లైక్ హీరోస్, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల చర్యలు తీసుకున్నారు పోలీసులు అని చెప్పేసి. 2017లో అనుకుంటా మన స్టేట్ గవర్నమెంట్ బ్యాన్ చేసిందని చెప్పేసి అన్నారు కదా. మరి ఎందుకు 25 వరకు ఇలాగే రన్ అవుతుంది? ఇన్ని రోజులు ఎందుకు బెట్టింగ్ యాప్స్ బయటికి రాలేదు? మీరు అడిగిన క్వశ్చన్ ని మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని తెలంగాణ స్టేట్ లో లేదా ఓవరాల్ ఇండియాలో అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి, దీని లీగాలిటీ ఏంటి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని త్రూ ఆర్టీఐ ద్వారా క్వశ్చన్ అడిగారు. రకరకాల యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు లేదా రకరకాల యాప్స్ రన్ అవుతూ ఉన్నాయని ఆర్టీఐ ద్వారా అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు మాకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైలో ఇది 7th షెడ్యూల్లో 2nd లిస్ట్ కింద వస్తుంది భారత రాజ్యాంగంలో. అంటే స్టేట్ కి కొన్ని సపరేట్ అధికారాలు ఇవ్వబడ్డాయి. దానిలో ఈ పాలసీ లిస్ట్ 2లో వచ్చిన అంశాల్లో మద్యపానాన్ని నిషేధించవచ్చు, స్టేట్ యాక్సెప్ట్ చేయొచ్చు. అదే విధంగా బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కూడా స్టేట్ కి సంబంధించిన విషయం, స్టేట్ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించింది. దీన్ని బ్యాన్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. సో మన స్టేట్ అంటే పర్టికులర్ గా తెలంగాణలో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 ద్వారా బ్యాన్ చేశారు. సో 2017 నుంచి తెలంగాణలో బ్యాన్, ఐదర్ లీగల్ బెట్టింగ్ అయినా ఇల్లీగల్ బెట్టింగ్ అయినా ఇక్కడ క్లియర్ గా లా చెప్తూ ఉంది. కాకపోతే 2017 నుంచి చట్టం అమల్లో ఉంటే 2025 వరకు అడ్డగోలుగా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. చట్టంని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసినటువంటి అధికారులు కళ్ళు మూసుకొని ఉండడం వల్ల ఇంతకాలం ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో దాదాపు ఒక 4-5 వేల మంది ఆత్మహత్యలు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా చేసుకున్నటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇది ఇంత విచ్చలవిడిగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడు అడిగారు గవర్నమెంట్ ని? 2024లో అడిగాను. 24 లాస్ట్ ఇయర్. yes. ఓకే. సో అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఇంకా అంటే టైం పడుతుంది అన్నారా లేదా ఏంటి? లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడిగినప్పుడు ఇది చెప్పింది స్టేట్ కి సంబంధించిన విషయం.
స్టేట్ కి సంబంధించింది కాబట్టి స్టేట్ ప్రొహిబిట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే మన స్టేట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఆల్రెడీ ప్రొహిబిట్ చేసేసింది 2017లో. అంటే లా ఉంది, కేవలం పేపర్ లో ఉంది, బుక్ లో ఉంది. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సజ్జనార్ గారు సడన్ గా వచ్చి ఇలా చేయాలి అని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టి, లాస్ట్ హర్ష సాయి గారి నుంచి కదా సార్ స్టార్ట్ అయింది. అవును. సో అప్పుడేమైంది క్లారిటీ లేకుండా మళ్ళీ హర్ష సాయి గారు బయట తిరుగుతున్నారు కదా. అంటే ఆ కేసు వేరు. ఓకే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లో అది ఆ కేసు బెట్టింగ్ కి సంబంధించింది కాదు. బెట్టింగ్ సంబంధించిన ఆడియోలు, వీడియోలు అన్ని బయటకు వచ్చినాయి. అవును బట్ ఇప్పుడు పర్టికులర్ గా ఏంటి, బెట్టింగ్ కి ప్రమోట్ చేసిన వాళ్ళందరూ బయటకు వస్తూ ఉన్నారు, అవును వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు. అయితే 2024లో మేము డీజీపీకి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం, ఈ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టండి అని. ఓకే అప్పుడు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజు ఒక వ్యక్తి గుర్తు చేస్తేనే ఈ చట్టం ఉంది అని గుర్తొచ్చే పరిస్థితి అయ్యింది. సో మీరు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నారో మీరందరు మెసేజ్ ఏమి ఇస్తున్నారు మీరు అని అంటే, ఎందుకు ప్రమోట్ చేస్తున్న వాళ్ళని అంటున్నారు, మరి మెట్రో రైల్స్ అని చెప్పి మీరు ఒకటి చెప్పడం జరిగింది. అవును. సో బేసిక్ గా మేము ఇన్ని డేస్ నుంచి దీని గురించి చేస్తున్నాం కానీ ఎవరు ఈ పాయింట్ ని రేస్ చేయలేదు. ఎందుకు మెట్రో యాప్స్ లో ప్రమోట్ అవుతుంది, మెట్రో దగ్గర అవుతుంది, మెట్రో స్టేషన్స్ లో ఆర్ మెట్రో ట్రైన్స్ దగ్గర అవుతుంది అని చెప్పేసి. సో ఏంటి అసలు ఇది, మీరు ఎందుకు అనుకున్నారు ఇలా చేయాలని చెప్పి? మేము అనుకోవడం అంటే, ఇప్పుడు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఫర్ ఎంటైర్ తెలంగాణలో ఉన్న ప్రజలందరి కోసం చేయబడినటువంటి చట్టం. మెట్రో ఈజ్ నాట్ ఎగ్జెంప్టెడ్, దానికి ఏమీ ఎగ్జామ్షన్ లేదు. ఓకే ఆహా లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఎలాంటి ఎగ్జామ్షన్స్ లేదు. సో ఎవరు చేసినా తప్పే. అవును చట్టం ముందు అందరూ సమానమే. జనరల్గా ఈ డైలాగ్స్ అన్ని మనం వింటూ ఉంటాం కదా, మరి అదే రూల్ ఆఫ్ లాని మెట్రో కూడా అప్లై చేయాలిగా. సో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి మీద ఇప్పుడు 318 సెక్షన్స్ ప్రకారం, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వ్యక్తుల మీద 318 సెక్షన్ ప్రకారం, అంటే ఇంతకుముందు చీటింగ్గా ఉండేది 420 ఐపీసీలో, ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది కాబట్టి 318గా మారింది. తర్వాత తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3A(4) ప్రకారం, తర్వాత ఐటీ యాక్ట్ 66D ప్రకారం కేసులు పెడుతున్నారు ప్రమోటర్స్ అందరి మీద. దాన్ని మనం ఒక మంచి పరిణామం లాగే చూడాలి. ఇది 2017 నుంచి మీరు చేసుంటే తెలంగాణలో ఇన్ని ఆత్మహత్యలు జరిగేవి కాదు. ఓకే, అదే విధంగా 2022 నుంచి 2024 మధ్య కాలంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అడ్డగోలుగా ట్రైన్ మొత్తానికి స్టిక్కరింగ్ వేసి 1xBet ని, తర్వాత ఫైర్ ప్లే అనేటువంటి బెట్టింగ్ యాప్ ని ట్రైన్ లోపల కూడా డిస్ప్లే చేసి తెలుగులో పెద్ద పెద్ద కొటేషన్స్ పెట్టి ఆడండి గెలవండి అని మెట్రో స్టేషన్స్ లో హోల్డింగ్స్ పెట్టింది. సో ఒక సంస్థ తప్పు చేస్తే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? సంస్థ యాజమాన్యం మీద తీసుకోవాలి. సంస్థ యాజమాన్యం ఎవరు? ఇక్కడ మనం ఒకసారి చూస్తే సంస్థ యాజమాన్యం ఎవరో తెలుసా? మేనేజింగ్ డైరెక్టర్, IRAS ఆఫీసర్. అంటే ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. ఈయన సివిల్ సర్వెంట్, 2007 నుంచి ఉన్నాడు. ఓకే, దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకసారి లిస్ట్ చూద్దామా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరున్నారు ప్రజలకు కూడా తెలియాలి కదా. అవును. సో అందరూ ఏంటి అని అంటే వ్యూస్ లో కూడా చూసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, పైనే చూస్తున్నారు ప్రమోట్ చేశారు వీళ్ళని అని చెప్పేసి, అసలు డెప్త్ గా మనం ఆలోచిస్తే ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ క్లారిటీ కోసం ఈరోజు సార్ తో ఇంటర్వ్యూ అనమాట. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంటర్ప్రైనర్షిప్ అనమాట. ఎంటర్ప్రైజ్ చైర్పర్సన్ వచ్చేసి శాంతి కుమారి IAS చైర్పర్సన్. NVS రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ IRAS. ఓకే, నెక్స్ట్ దానకర్ణ IAS ప్రిన్సిపల్ సెక్రటరీ, రామకృష్ణరావు IAS చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, వికాస్ రాజ్ IAS స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డాక్టర్ జితేందర్ IPS DGP, అండ్ ఇంకా ఉన్నారు. ఇలా 10 మంది డైరెక్టర్లు, అందరూ IASలు IPSలు. రాష్ట్ర DGP కూడా డైరెక్టర్గా ఉన్నాడు హైదరాబాద్ మెట్రో రైల్కి. సో 2017లోనే మనకి తెలంగాణ చట్టం, తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ బ్యాన్ చేస్తే, మీరు డైరెక్టర్స్ గా ఉన్నటువంటి మెట్రో రైల్లో 1xBet అనే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ని ఎలా ప్రమోట్ చేశారు? మీ మీద కూడా ఇదే సెక్షన్స్ ప్రకారం కేసు ఫైల్ చేయాల్సిన నెసెసిటీ ఉంది కదా. ఇప్పుడు చట్టం తెలియని వ్యక్తులు చేశారు అని వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టారు. మనం అప్రిషియేట్ చేద్దాం నిజంగానే దాన్ని. అదే విధంగా మెట్రో రైల్లో ఒకసారి మీరు చూడండి, నేను పంపిస్తాను ఆ వీడియోస్ కానీ ఇవి కానీ. మీ దగ్గర కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో అన్ని ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి మెట్రో రైలు యాజమాన్యం మీద కూడా, మీరు డైరెక్టర్స్ మీద కూడా ఇదే తరహాలో కేసులు పెట్టండి. ఎవరు పెడతారు? పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఎవరన్నా సామాన్యుడు ఇస్తే ఇప్పుడు తీసుకునే పరిస్థితి ఉంటుందా? మెట్రో రైలు మీద ఒక వ్యక్తి మీద కాబట్టి అంత ఈజీగా తీసుకున్నారు. సో హైకోర్టులో డెఫినెట్ గా దీని మీద బిల్ ఫైల్ చేస్తాం, లేదా రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాం.
ఈ కేసుని ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలని కూడా అడుగుతాం. ఎందుకు? డీజీపీనే వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నాడు, అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. మీరు 1xBet అనే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ తోటి అగ్రిమెంట్స్ చేసుకున్నారు, కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ తీసుకొని హైదరాబాద్ మెట్రోలో అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు. దాని ద్వారా ఎంత ఇంపాక్ట్ పడుతుందో తెలుసా? ఒక రోజుకు వచ్చేసి సుమారుగా 7 లక్షల మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఇవన్నీ, హైదరాబాద్ మెట్రో రైల్ వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్. ఒక మంత్కి వచ్చేసి 1,25,00,000 మంది ట్రావెలర్స్ ఉన్నారు. దానిలో సుమారు 30 నుంచి 40% మంది స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్ పాసులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత మెట్రోలో ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్. వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుందని మీకు తెలియదా? చట్టం 2017లోనే చెప్పింది కదా. మరి ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేసి డెఫినెట్ గా ఈ ఫైర్ ప్లే అనే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ దగ్గర నుంచి ఎంత తీసుకొని అగ్రిమెంట్స్ చేసుకొని మీరు డిస్ప్లే చేశారు యాడ్స్, ఈ 1xBet దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు, ఈ తర్వాత 777 జాక్పాట్ అనే జాక్పాట్ అనే దాని దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు, ఒకవేళ అవి ఇండియాలో రిజిస్టర్ అయ్యి లేవు కాబట్టి, ఫారెన్ బేస్డ్ కంపెనీస్ కాబట్టి, ఇన్ కేస్ అక్కడి నుంచి మీకు డబ్బు ఎలా వచ్చింది, మీరు అగ్రిమెంట్స్ తీసుకుంటే అది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది. తప్పు ఎవరు చేసినా తప్పే. దయచేసి మెట్రో రైలు యాజమాన్యం మీద కూడా ఇదే సెక్షన్స్ కింద కేసు పెట్టి ఈ కేసుని దర్యాప్తు కోసం ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ సెంట్రల్ అథారిటీ ఇండిపెండెంట్ ఏజెన్సీ లైక్ సిబిఐ కానీ, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జరిగినాయి కాబట్టి ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వని మా డిమాండ్. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే ఇలా మనకి ఇప్పుడు చాలా మంది చనిపోయారు, చాలా మంది లాస్ అయ్యారని చెప్పేసి అన్నారు, డిప్రెషన్ లో పోవడము చాలా జరిగాయి, మధ్యలో మనకి చాలా వచ్చాయి. ఐపీఎల్ టైంలో ఎక్కువగా మనకి అవుతూ ఉంటాయి కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఐపీఎల్ రాబోతుంది. సో బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా దఫా బెట్ అని చెప్పి ఫోన్స్ లో ఉంటాయి. అండ్ నాకు తెలిసి అయితే నేనేమనుకున్నా అంటే, నా సరౌండింగ్స్ లో నేను చూసిన ప్రకారం ప్రతి ఒక్కరి దగ్గర బాయ్స్ ఒక 10 మందిలో ఒక 9 మంది దగ్గర అయితే అది దఫా బెట్ ఉంది. అండ్ వాళ్ళు ఏదో సమ్ వేస్తూనే ఉంటారు బెట్టింగ్స్. మరి ఏంటి ఇవి కూడా ఆపుతారా? డెఫినెట్ గా ఆపి తీరాలిగా. ఎందుకంటే స్టేట్ అబాలిష్ చేసింది అని అంటే ఖచ్చితంగా అన్ని ఆపాలి. ఆపే అధికారం ఎవరి దగ్గర ఉంది అంటే అవుతుందా అని. డెఫినెట్ గా అంటే లాని కేవలం జస్ట్ తప్పు జరిగినప్పుడు దాన్ని అలా కేసులు పెట్టడమే కాదు, అవి ఆపితేనే సక్సెస్ అయినట్టు. ఆపడం అంటే ఆపే అధికారం కూడా ఉంది మనకి. ఐటీ యాక్ట్ 2008లో సెక్షన్ 69A అని ఒకటి ఉంది. దాని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ త్రూ గెజిట్ ద్వారా నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసింది. ప్రతి స్టేట్కి కూడా నోడల్ ఆఫీసర్స్ పని ఏంటి అని అంటే, ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ కానీ, లేదా దేశ భద్రతకు సంబంధించిన విషయాలు కానీ, ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ రన్ చేసేటువంటి వెబ్సైట్స్ కానీ, మన సావరినిటీని ఇంటిగ్రిటీని దెబ్బతీసేటువంటి అంశాలకు సంబంధించిన వెబ్సైట్స్ కానీ అన్నిటినీ బ్లాక్ చేసే అధికారం నోడల్ ఆఫీసర్స్కి ఉంది. ఈ నోడల్ ఆఫీసర్స్ ఎవరు మన తెలంగాణ స్టేట్లో? మరి ఇదే డీజీపీ గారు, ఇదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ అనుకుంటా మేబీ. మీ చేతిలో అధికారాన్ని పెట్టుకొని ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని బ్లాక్ చేసే అధికారం మీ దగ్గర పెట్టుకొని యాప్ ఓపెన్ అవుతుంటే ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? 2017 నుంచి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉంటే ఇంకా ఆ యాప్ మన తెలంగాణలో ఎలా రన్ అవుతూ ఉంది? మీరు సెక్షన్ 69Aని ఉపయోగించి ఎందుకు బ్లాక్ చేయడం లేదు? ఇప్పుడు ప్రమోటర్స్ అందరి మీద కేసులు పెట్టారు, ఇది మంచి పరిణామమే, ప్రమోషన్స్ ఆగిపోతాయి, యాప్ ఇంకా ఓపెన్ అవుతుందిగా. మీ ఫోన్లో ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇంత అవేర్నెస్ వచ్చింది మీడియా ద్వారా, ఇప్పటికి మీ ఫోన్లో ఓపెన్ అవుతుందా లేదా? పరి మ్యాచ్ అని ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. 1xBet ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. లోటస్ 365 ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. బ్యాన్ చేసినా కానీ, మీరు ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ ఇంకా ఓపెన్ అవుతున్నాయి అంటే దాన్ని పర్మనెంట్గా బ్లాక్ చేయాల్సిన బాధ్యత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ సెక్షన్ 69 నోడల్ ఆఫీసర్స్కి ఇచ్చింది. నోడల్ ఆఫీసర్స్గా ఇప్పుడున్నటువంటి డీజీపీ గారే ఉన్నారు కాబట్టి దయచేసి తెలంగాణలో ఇంకొక ఆత్మహత్య కూడా జరగకుండా ఉండాలంటే సమూలంగా ఈ బెట్టింగ్ యాప్ అనేది తెలంగాణ స్టేట్ లో ఓపెన్ అవ్వకుండా చేయాలి. 2019లో అనుకుంటా ఆంధ్రప్రదేశ్ లో కూడా బ్యాన్ చేశారు కదా. మరి ఇప్పటికీ అంటే మేము చేసిన సర్వే ప్రకారం ఏంటి అని అంటే తెలంగాణలోనే ఎక్కువ యూజ్ అవుతున్నాయి బెట్టింగ్ యాప్స్ అని, ఆంధ్రప్రదేశ్ లో అంతగా లేవని. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓపెన్ అవుతూనే ఉన్నాయి, బట్ కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట బెట్టేసుకునే అంశాలు. సంక్రాంతి వస్తే కోడి పందాలు, తర్వాత బెట్టింగ్ బోర్డ్స్ నిర్వహిస్తూ ఉంటారు, క్రికెట్ బెట్టింగ్ బోర్డ్స్ అనమాట. ఆ ఫోన్ల ద్వారా ఈ ఐపీఎల్ మ్యాచెస్ గెలిస్తే ఎంత వేయాలి, అంత అమౌంట్స్ వేయాలి, ఇలాంటివన్నీ అక్కడ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో అంటే సార్ ఇప్పుడు ఎక్కువ ఇక్కడ ఎందుకు వచ్చిందంటారు? అంటే పాపులేషన్ ఇక్కడ ఎక్కువ ఉందనా? హైదరాబాద్ అనేది ఇక్కడ తెలంగాణ స్టేట్ లో ఆల్మోస్ట్
చాలా మంది ఎక్కువ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. అవును. ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు, ఉమ్. తర్వాత డబ్బు సంపాదించే వాళ్ళు, తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళు అంతా ఇక్కడ ఉన్నారు. హైదరాబాద్ లాంటి సిటీస్లో ఈ మెట్రో రైల్లోనే ఇవి డిస్ప్లే చేసి ఆడండి గెలవండి అని కొటేషన్స్ పెడుతూ ఉంటే ఉమ్. మరి అట్రాక్ట్ అవుతారుగా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఎవరైనా బెట్టింగ్ యాప్ ద్వారా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అనుకున్నాం. చనిపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేస్తాడు? కేసు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని రాసేసి క్లోజ్ చేస్తారు. అతను ఏ బెట్టింగ్ యాప్ వాడాడు, తెలంగాణలో అసలు బెట్టింగ్ యాప్ బ్యాన్ అయితే ఈ యాప్ ఎలా ఓపెన్ అయింది, ఎంత ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఈ డబ్బులు ఎవరి అకౌంట్లో పడ్డాయి, ఒక 70 లక్షలు నష్టపోయాడు అనుకుందాం, ఎవరి అకౌంట్లో పడ్డాయి, మరి ఆ అకౌంట్ని బ్లాక్ లిస్ట్ పెట్టాలిగా, ఆ ఆపరేటర్ని అక్యూజర్గా చేర్చి అరెస్ట్ చేసి తీసుకొని రావాలిగా. ఇప్పటి వరకు జరిగిన 2000-3000 మంది ఆత్మహత్యలు ఒక్క దానిలో కూడా బెట్టింగ్ ఆపరేటర్ని అక్యూజర్గా పెట్టలేదు, వాళ్ళ అకౌంట్ని బ్లాక్ చేయలేదు. దయచేసి ఈ కేసులన్నీ, బెట్టింగ్ ద్వారా ఆత్మహత్య చేసుకున్న కేసులన్నీ రీఇన్వెస్టిగేషన్ చేసి బెట్టింగ్ ఆపరేటర్స్ని అక్యూజర్గా చేర్చి వాళ్ళ అకౌంట్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి చేస్తే కనీసం అమౌంట్ అయినా రికవరీ చేసి ఆ కుటుంబానికి ఇవ్వగలరు. సార్, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేసింది కాబట్టి వీళ్ళు ఎంత డబ్బులు తీసుకున్నారు, ఎందుకు అగ్రిమెంట్ చేయాల్సి వచ్చింది, ఇప్పుడు ఏంటి స్టాప్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడం ఎలా? మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మనకుంది. స్టాప్ చేసే అవకాశాలు అంటే చట్టం తెలియని వ్యక్తి చేస్తే ఇగ్నోరెన్స్ కాబట్టి మనం అనుకోవచ్చు సమాజం దృష్టిలో, కానీ కోర్టు దృష్టిలో చట్టం తెలియకుండా చేసినా కానీ తప్పే. కానీ ఇక్కడ మీరందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, సివిల్ సర్వెంట్ అంటూ రాష్ట్రాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది, ఎంటైర్ డిపార్ట్మెంట్కి అధికారులుగా ఉన్నటువంటి మీరు ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్తో అగ్రిమెంట్స్ చేసుకోవడం అనేది ఎంత తప్పు, ఎంత పెద్ద నేరం ఇది? ప్రజలని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సో మీరు అగ్రిమెంట్స్ ఎలా చేసుకున్నారనే అంశాన్ని కూడా బయట పెట్టాలి. కోర్టులో అడుగుతాం, మీరు ఎలా అగ్రిమెంట్స్ చేసుకున్నారో తీసుకొని రమ్మని, లేదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడుగుతాం, ఖచ్చితంగా ఇస్తారుగా. అంటే మెట్రో రైలు ఏమన్నా ఎవరికి పడితే వాళ్ళు స్టిక్కరింగ్ వేసుకునే అంశమా? డబ్బులు ఇస్తేనే కదా, అగ్రిమెంట్స్ చేసుకుంటేనే కదా కంపెనీతో డిస్ప్లే చేసేది, అంతే కదా. చిన్న లాజిక్ ఇది. మరి ఎంత అగ్రిమెంట్ తీసుకున్నారు, ఎలా అగ్రిమెంట్ చేసుకున్నారు? 1xBet అని ఇండియాలో లేని కంపెనీ దగ్గర నుంచి, ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తున్న కంపెనీ నుంచి మీకు మెట్రో ట్రైన్కి ఈ 1xBetకి అగ్రిమెంట్స్లో ఎంత లావాదేవీలు జరిగినాయి, ఎవరొచ్చి డబ్బులు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఫారెన్ నుంచి డైరెక్ట్గా మీకు ఏమన్నా ఫండ్ పడిందా? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం కేటీఆర్ గారు ఇక్కడి నుంచి ఫారెన్ కంపెనీకి డబ్బులు పంపించారని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయ్యింది కదా. మరి ఇది కూడా అలాంటి అంశమేగా. ఒక బెట్టింగ్ కంపెనీ, కురసావాలో రిజిస్టర్ అయిన బెట్టింగ్ కంపెనీ, అంటే కురసావా అనేది ఒక చిన్న కంట్రీ, అక్కడ రిజిస్టర్ అయిన బెట్టింగ్ కంపెనీ ఇక్కడ మెట్రో రైలు మీద యాడ్స్ వేసుకోవడానికి మెట్రో ట్రైన్తో, మెట్రో రైలు యాజమాన్యంతో అగ్రిమెంట్ చేసుకుంది అని అంటే ఫండ్ ఇస్తేనేగా, ఊరకైతే ఎవరు చేయరుగా. సో అది కూడా తేల్చాలి. సార్, ఇప్పుడు ఇదంతాకి సీఎంలకి ఏమైనా ఉంటుందా, తెలిసే ఉంటుందా ఇదంతా కూడా? సీఎంల కంటే మీరు ప్రాక్టికల్గా చెప్తున్నా, 2024కు ముందు మేము కొన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి, సార్ ఈ సెక్షన్స్ ప్రకారం ఇలా కేసు అవుతుంది, చాలా మంది ఇలా ప్రమోట్ చేస్తూ ఉన్నారు, తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, ఈ యాక్ట్ ద్వారా ఈ సెక్షన్స్ ప్రకారం కేసు పెట్టొచ్చు అని అంటే ఆ చట్టం పోలీసులకు కూడా తెలియని పరిస్థితిలో ఉంది, అక్కడున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా తెలియని పరిస్థితిలో ఉంది, మేము వెళ్ళి ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితిలో ఉంది. మీకు మీ ఛానల్ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా, 2025 కన్నా ముందు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3 ద్వారా, సెక్షన్ 4 ద్వారా ఒక్క ఎఫ్ఐఆర్ అయినా నమోదైందో తీసుకొని రమ్మని. ఒక్కటి కూడా లేదు. అంటే ఈ చట్టం 2017లో చేస్తే మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇంతకాలం ఏం చేశారు? ఇంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటే ఎందుకు ఊరుకున్నారు? దీనిలో ప్రభుత్వ వైఫల్యం, పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం లేదా? హైకోర్టుకు వచ్చి చెప్పండి దయచేసి. సార్, చట్టానికి అవేర్నెస్ లేనప్పుడు ఇంకా మనం వేరే విషయాలు అసలు ఎలా న్యాయం కోరుకుంటాం? ఇప్పుడు మీరు చెప్తుంటే ఇవన్నీ మాకు తెలుస్తున్నాయి. ఈవెన్ మీ ఇంటర్వ్యూ చేసేంత వరకు మాకు తెలియదు అసలు ఇన్ని చట్టాలు ఇలా ఉంది అని చెప్పి. నిజంగానే గవర్నమెంట్ తెలియకుంటే ఇంకెందుకు ఈ గవర్నమెంట్, ఎందుకు నార్మల్ జనాలకి ఏం న్యాయం దొరుకుతుంది అంటారు అసలు? అంటే గవర్నమెంట్ అని ఎంటైర్ ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టలేము. సో దానిలో పొలిటీషియన్స్ ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఈ అంశం పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, బ్లాక్ చేయాల్సిన నోడల్ ఆఫీసర్కి సంబంధించింది. డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లాప్ అయ్యింది చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో.
నోడల్ ఆఫీసర్స్ అందరు ఏమయ్యారు సార్ ఇన్ని ఇయర్స్ లో? మరి నోడల్ ఆఫీసర్స్ మరి ఇన్ని ఇయర్స్ ఎందుకు బ్లాక్ చేయలేదు ఈ వెబ్సైట్? అదే అసలు వాళ్ళు వీళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రాపర్ గా గూగుల్ తోటి కమ్యూనికేట్ చేయాలి, మెటా తోటి కమ్యూనికేట్ చేయాలి, నెక్స్ట్ యూట్యూబ్ తోటి కమ్యూనికేట్ చేయాలి. వీళ్ళందరితో ఎలా కమ్యూనికేట్ చేయాలి? తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని, లీగల్ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేశారు, ప్రొహిబిట్ చేశారు. మా స్టేట్ ప్రొహిబిట్ చేసింది కాబట్టి ఇంతకాలం మేము లిస్ట్ అవుట్ చేసిన ఈ వెబ్సైట్స్ అన్ని సర్చ్ చేసినా కానీ ఎలాంటి మెకానిజం ద్వారా అయినా సరే ఓపెన్ అవ్వకూడదు. ఇన్ కేస్ ఓపెన్ అయితే మిమ్మల్ని కూడా పార్టీ చేసి హైకోర్టుకి ఈడుస్తాము, సుప్రీంకోర్టుకి ఈడుస్తాము అని వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఆ మెకానిజం డెవలప్ అయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా లేదా? ఈ డిపార్ట్మెంట్ మీద ఉందా లేదా? ఈ నోడల్ ఆఫీసర్స్ మీద ఉందా లేదా? మరి అలా ఎందుకు చేయడం లేదు? ఇప్పటికి కూడా మనకు ఓపెన్ అవుతూనే ఉన్నాయి కదా. రూట్ కాజ్ ను కూడా ఆపితేనే తెలంగాణలో ఇంకొక ఆత్మహత్య జరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు కదా, మరి ఎందుకు అది సడన్ గా అది చేసేయచ్చు కదా? అన్ని బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా బ్యాన్ చేసేయచ్చు, ఓపెన్ అవ్వకుండా చేసేయచ్చు కదా. అదే ఇంతమందిని అరెస్ట్ చేయడం మంచి పరిణామమే, ఒక అవేర్నెస్ వచ్చింది. అలాగే వాళ్ళు చేయాల్సిన బాధ్యతను కూడా మనం గుర్తు చేయాల్సిన నెసెసిటీ ఉంది. ఈ 69 ఉపయోగించి ఈ వెబ్సైట్స్ అన్ని ఓపెన్ అవ్వకుండా చేయండి, ఇంకొక ఆత్మహత్య కూడా జరగకుండా చూడాలి, చెయ్యాలి అని మనము చెప్పాలి. సో వాళ్ళ బాధ్యతను వాళ్ళకి ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. నిన్న మెట్రో రైల్ ఎండి గారు ఇది మాకు తెలియకుండా జరిగిపోయింది, ఆ ఏజెన్సీస్ అన్నిటికీ మేము తీసేయమని చెప్పాం. ఒక IRAS సివిల్ సర్వెంట్ కి ఇంత పెద్ద సంస్థతో బెట్టింగ్ కంపెనీతో అగ్రిమెంట్లు జరుగుతుంటే తెలియకుండా జరిగిందా? ఎలా జరుగుతుంది? అదైతే ఇంపాసిబుల్. అది ఎవరో చట్టం తెలియని వ్యక్తులు చెప్తే నమ్ముతారు. చట్టాన్ని చదువుకొని IASలు, IPSలు, DGPలు డైరెక్టర్లుగా ఉండి, IRAS డైరెక్టర్గా ఉండి మీరు చెప్తున్నారా తెలియలేదని? నవ్వట్లేదు, జనాలు చూసి నవ్వుతారు మీకు తెలియదు అని చెప్తే. మీకే తెలియకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కి, సామాన్యులకి ఎలా తెలుస్తుంది? ఈ చట్టం గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఇప్పటికైనా సరే దయచేసి మూవీకి వెళ్తే మనం పొగాకు ఆరోగ్యానికి హానికరం అని ఎలా యాడ్ చేస్తున్నారు, ఇల్లీగల్ బెట్టింగ్ లీగల్ అయినా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అయినా సరే తెలంగాణలో బ్యాన్ చేసామని మూవీ థియేటర్స్ లో వేస్తే అందరికీ అవేర్నెస్ వస్తుందిగా. వీటి ద్వారా డబ్బు నష్టపోతారు, ఎవరైనా ప్రమోట్ చేస్తే క్రిమినల్, ఈ సెక్షన్స్ ప్రకారం క్రిమినల్ కేసులు అవుతాయి అని వేయొచ్చుగా. అండ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ 2017లోనే చట్టం చేసినప్పుడు అందరినీ ఒక్కసారైనా పిలిపించి ఎవరు ప్రమోట్ చేసినా కానీ మీ మీద ఈ సెక్షన్స్ ప్రకారం కేసు పడుతుంది అని ఒక్క అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేశారా? లేదు. కాలేజెస్ ఉన్నాయి మనకి, గవర్నమెంట్ కాలేజెస్, యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడ ఏమైనా క్యాంపెయిన్స్ కండక్ట్ చేశారా? లేదు. మీరే ఇక్కడ తెలంగాణ స్టేడియంలో IPL జరుగుతూ ఉండిద్ది, అక్కడ హోల్డింగ్స్ లో మాత్రం పరీ మ్యాచ్ అని రౌండ్గా వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. మీరే తెలంగాణ స్టేడియంలో మెట్రో రైల్ మొత్తానికి 1x బెట్ అని రకరకాల బెట్టింగ్ యాప్లన్నీ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా కళ్ళు తెరవండి, చట్టాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అది క్రైమ్ అయినప్పుడు ఇది కూడా క్రైమే. దయచేసి వీళ్ళ మీద కూడా కేసు పెట్టండి. మీకు ఒక OTT ప్లాట్ఫామ్ ఉంది, అది ఆహా OTT ప్లాట్ఫామ్ అందరికీ తెలిసిందే. స్పాన్సర్డ్ బై అని బెట్టింగ్ యాప్ స్పాన్సర్ చేస్తూ ఉంది. మరి అది కూడా ప్రమోషనే. ఆ సంస్థ తప్పు చేసింది కాబట్టి ఆ సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మీద, CEO మీద, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద ఇదే సెక్షన్స్ ప్రకారం కేసు పెట్టండి. ఎలాంటి ప్రమోషన్ అనేది తెలంగాణలో జరగడానికి వీల్లేదు. ఒక్క ఆత్మహత్య కూడా తెలంగాణలో బెట్టింగ్ యాప్ ద్వారా జరగడానికి వీలు. ఇంకొకటి, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఈ జైలుకి వెళ్లే బాధితులందరూ, వాళ్ళలో ఒకరు నాతో మాట్లాడింది ఏంటంటే, ఎందుకు ఇలా చేశారు, ఏం జరుగుతుంది అని అంటే, మేము డబ్బులు తీసుకున్నాము, మేము ప్రమోట్ చేసాము, మమ్మల్నే పడుతున్నారు కానీ మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఎందుకు ఎవరు తీసుకురావట్లేదు బయటికి, ఇప్పటికి ఒక్కరు కూడా రాలేదని చెప్పి వాళ్ళు ప్రశ్న వేశారు. సార్ మీరేమంటారు దీనికి? నిజమే అది కూడా. ఎందుకనంటే వీళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టమన్నారు, పెట్టారు. ఈ 1 లక్ష ఎవరు ఇచ్చారు? ఒక ఆపరేటరేగా, కంపెనీ యాజమాన్యమేగా ఇచ్చేది. ఆ యాజమాన్యాన్ని అరెస్ట్ చేస్తేనే కదా, అది కూడా తప్పే కదా. వాళ్ళని కూడా తీసుకొని రావాలి. నేను అదే చెప్తుంది, డిపార్ట్మెంట్ కేవలం ఒక స్థాయి వరకు, అంటే తెలుగులో ఒక సామెత ఉంది, మసిబూసి మారేడికాయ చేయడం అని. సేమ్ అదే విధంగా చాలా సింపుల్ గా ఈ ఆపరేటర్స్ మీద కేసులు పెట్టకుండా కేవలం బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన వీళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వెళ్ళి తప్పుదోవ పట్టిస్తూ ఉంది. రూట్ కాజ్ ని ఆపితేనే తెలంగాణలో ప్రజలకు సంక్షేమం అనేది అందుతుంది, వాళ్ళు క్షేమంగా ఉంటారు, తెలంగాణలో ఆత్మహత్యలు జరగకుండా ఉంటాయి. సార్ ఫైనల్లీ ఈ బెట్టింగ్ యాప్స్ వీటికి సంబంధించి అసలు ఇదంతా స్టాప్ అయిపోయి ఫుల్ స్టాప్ అయిపోవాలి అంటే ఇంకెంత టైం పట్టొచ్చు? ఇది అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదండి. ఇప్పుడేదో ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యి ప్రజల్లో ఆడొద్దు
అమ్మో ఆడితే నష్టపోతాం అనే ఒక అవేర్నెస్ అయితే ఈ అరెస్టుల ద్వారా ఈ కేసుల ద్వారా తెలుస్తూ ఉంది. కానీ పూర్తిగా యాక్సెసిబిలిటీలోకి లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. దయచేసి నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్స్ లో ఎలాంటి బెట్టింగ్ యాప్స్ అయితే ఆపరేట్ అవుతూ ఉన్నాయో ఇవన్నీ లిస్ట్ అవుట్ చేయండి, రెగ్యులర్ గా నోడల్ ఆఫీసర్స్ కి పంపించండి, బ్లాక్ లిస్ట్ లో పెడుతూ ఉండండి. మూవీస్ లో, థియేటర్స్ లో క్యాంపెయిన్స్ కండక్ట్ చేయండి. ప్రభుత్వ హోల్డింగ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టండి. ఎలా ఈ 1x బెట్ అని కానీ ఎలా హోల్డింగ్స్ పెట్టారో బెట్టింగ్ ఈజ్ ఏ క్రైమ్ అని, ఇల్లీగల్ బెట్టింగ్ ప్రోహిబిట్ చేసామని క్యాంపెయిన్స్ కండక్ట్ చేయండి. అప్పుడే ఇంకా అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. మీరే అగ్రిమెంట్స్ చేసుకున్నారు కాబట్టి మీరు కూడా తప్పు చేశారు, వాళ్ళ మీద కూడా ఇదే విధంగా కేసులు పెట్టండి. అండ్ బెట్టింగ్ ఆడే వ్యక్తులకు మనం ఒకటే చెప్పాలి, ఎవరైనా బెట్టింగ్ యాప్ ఓపెన్ చేస్తున్నారంటే ఏ యాప్ కూడా మీకు కోట్ల రూపాయలు ఇవ్వదు, మీకోసం ఆ కంపెనీస్ డిజైన్ చేయలేదు. ఎవడు నష్టానికి వ్యాపారం చేయడు, మిమ్మల్ని దోచుకోవడం కోసం మాత్రమే బెట్టింగ్ యాప్ అనేది డిజైన్ చేయబడింది. సో బెట్టింగ్ యాప్ ఆడే వ్యక్తిది ఏంటి, తనకి ఒక దురాశ, జీవితంలో ఎదుగుదాంలే, ఈ 10,000 రేపటికల్లా 1,00,000 చేయొచ్చు, ఆ 1,00,000ని 2,00,000 చేయొచ్చు, ఆ 2,00,000ని ₹1 కోటి చేయొచ్చు అనే ఈజీ మనీకి అలవాటు పడిపోయి బెట్టింగ్ యాప్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసేవాడిది ఏంటి, స్వార్థం. ఎవడే వైపుతే నాకేంటి, నేను రైళ్ల మీద వేసుకుంటా, నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెడుతూ ఉంటా, యూట్యూబ్ లో మేము యాడ్స్ చేస్తూ ఉంటాము అని స్వార్థం అనమాట. నా డబ్బు నాకు వస్తుంది కదా అని. ఈ బెట్టింగ్ ఆపరేటర్ ఏంటి, దోపిడీ. వీళ్ళని అడ్డం పెట్టుకొని ప్రజల మొత్తాన్ని దోచుకోవచ్చు, భారతదేశ ఆర్థిక వ్యవస్థను దోచుకోవచ్చు, ఆత్మహత్యలు చేసుకున్నా నాకేం పని లేదు, వేల కోట్ల రూపాయలని మన ఇక్కడ బ్లాక్ మనీని వైట్ గా చేసుకొని ఫారెన్ తీసుకొని వెళ్ళొచ్చు అని దోపిడీ. సో ఇవన్నీ ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా గవర్నమెంట్, పర్టికులర్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళు తెరుచుకొని తెలంగాణలో ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే బెట్టింగ్ మాఫియా ద్వారా ఆ వెబ్సైట్ను కూడా బ్లాక్ చేయాలి. వెబ్సైట్స్ అన్నిటినీ బ్లాక్ చేయండి. ఆ మెకానిజం కూడా చాలా క్లియర్ గా చెప్పాను. మీకు తెలియకపోతే మాలాంటి అడ్వైజర్స్ అడగండి, మేమైనా వచ్చి నేర్పిస్తాం. 3 రకాల మనుషులు ఉన్నారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, ప్రమోట్ చేసేవాళ్ళు, చూస్తున్న వాళ్ళు. వీళ్ళలో అసలు ముగ్గురులో మనం పోల్చుకుంటే అందరిది ఒక రకంగా తప్పే ఉంది. ఇప్పుడు ఒక మంచి చెప్తే ఎవరు వినట్లేదు. ఒక సోషల్ మీడియాలో ఒక మంచి ఏదైనా వీడియో చేసి పెడితే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చేసినా కూడా అంతగా చూడరు. అదే ఇంకేదైనా నెగిటివిటీ ఉంటే ఖచ్చితంగా అందరు చూస్తారు, చూసి నమ్ముతున్నారు. మరి ఇక్కడ ఒక రకంగా నమ్మే జనాలను కూడా అనొచ్చు కదా సార్. డెఫినెట్ గా, అంటే మనం చూసే విధానం కూడా మారాల్సిన నెసెసిటీ ఉంది. ఇప్పుడు ఇంత డిస్కషన్ మనం బెట్టింగ్ యాప్ గురించి పెట్టుకున్నాం, ఎవరు చూడరు. కానీ ఒక మహిళకి సంబంధించిన ఫోటో పెట్టేసేసి బెట్టింగ్ యాప్ లో మోసం చేసిన వీళ్ళు అని పెట్టారనుకోండి, ఈజీగా చూస్తారు. ఇలాంటి పరిస్థితిలో సొసైటీ ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. సో కానీ మనం ఇచ్చే మెసేజ్ ఒక 10 మందికి రీచ్ అయ్యి ఒక్కళ్ళ బెట్టింగ్ ఆడడం మానేసినా కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ రీచ్ అయినా కానీ ఇది ఎలాగో రీచ్ అవుతుంది. డీజీపీ దగ్గరికి వెళ్ళినా గానీ వాళ్ళు కూడా తెలుసుకుంటారు, మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, మనం కూడా మన బాధ్యతను నిర్వహించాలి, మనం కూడా చాలా కాన్షియస్ గా ఉండాలి. పోలీస్ స్టేషన్స్ లో కూడా ఈ చట్టం తెలియని పరిస్థితిలో ఉంది, ఇకనైనా తెలియచేయాలి. డెఫినెట్ గా అవేర్నెస్ అనేది వస్తుంది. అయితే మనం ఆశించే చేస్తాం. అలాంటి దానికోసం మనం ఎప్పుడు తపన పడుతూ ఉండాలి. లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యారు కదా సార్ వైజాగ్ లో. అయినప్పుడు తన యూట్యూబ్ లో చూసుకుంటే కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతనికి తెలుసు వీళ్ళందరూ నన్ను చూస్తున్నారు, నన్ను సబ్స్క్రైబ్ చేశారు, నన్ను ఫాలో అవుతున్నారు అని చెప్పేసి. అలాంటప్పుడు ఆ వ్యక్తి అలాంటి ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినప్పుడు ఇల్లీగల్ అని తెలిసి కూడా డబ్బుల కోసం అది కూడా చూసిన వాళ్ళందరూ తన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు కదా, మరి ఇతనికి ఎలాంటి శిక్షలు ఉంటాయి? లోకల్ బాయ్ నాని మీద 311 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పెట్టారు. ఇది వచ్చేసి అప్ టు 10 years శిక్ష అనే సెక్షన్ పెట్టారు. 10 years వరకు ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3 and 4 పెట్టారు. తర్వాత మళ్ళీ 318 పెట్టారు. ఈ సెక్షన్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు పెట్టే వాటిలో బయ్యాసన్ని యాదవ్ మీద కూడా ఇదే సెక్షన్స్ పెట్టారు. అది శిక్ష పడుతుందా లేదా అని హైకోర్టు దాకా వెళ్ళి హైకోర్టులో వాదనలు జరిగి ఈ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయా లేదా అని తేలిన రోజున తెలుస్తుంది. ప్రస్తుతానికైతే లోకల్ బాయ్ నానికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది, వైజాగ్ కోర్టు ఆల్రెడీ బెయిల్ ఇచ్చేసింది, బయటకు వచ్చాడు. అక్కడ జడ్జి గారు ఒకటి అడిగారు, ఈ 311 అనే సెక్షన్ లోకల్ బాయ్ నానికి ఎలా అప్లికబుల్ అవుతుంది, 10 సంవత్సరాలు శిక్ష పడేటువంటి అంశాన్ని దీన్ని ఎలా పెట్టారని కూడా ప్రశ్నించడం జరిగింది. సో అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్, అది ఆ సెక్షన్ ఎందుకు యూజ్ చేస్తారు, సైబర్ క్రైమ్స్ లో హీనియస్ క్రైమ్స్ అనమాట. అంటే కిడ్నాప్ కానీ ఇలాంటి సంబంధించిన సెక్షన్ అనమాట. హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ లేకపోతే మహిళలకు సంబంధించిన డ్రగ్ పెడ్లింగ్స్ ఇలాంటి వాటికి 311 ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా చూపిస్తారు. బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఇతన్ని అక్యూజ్డ్ గా చూపించారు కానీ ఆపరేటర్ని ఎందుకు పెట్టలేదు?
అతను ఏ యాప్స్ అయితే ప్రమోట్ చేశారో ఇతనికి డబ్బులు ఇచ్చి చేయించారు, ఇతనికి 1 లక్ష 2 లక్షలు ఇచ్చి చేయించారు. ఆ ఆపరేటర్ని కూడా పట్టుకోవాలిగా, ఆ ఆపరేటర్ కదా మెయిన్ 311 అప్లికబుల్ అయ్యేది. సో 311 పెట్టినా ఏది పెట్టినా కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు పర్స్పెక్షన్ అంతా వేరుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బెయిల్స్ వస్తాయి, క్వాష్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత ఏంటి, కేసులు కొన్ని నిలబడే అంశాలు ఉంటాయి. ఇదంతా చట్టం దృష్టిలో లా అనేది డిఫరెంట్గా అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది గ్రావిటీని బట్టి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కేసు సపరేట్గా చట్టం దృష్టిలో ఉంటూ ఉంటుంది అనమాట. సో మన హైదరాబాద్ లో ఇమ్రాన్ ఇప్పుడు మొత్తం అదే నడుస్తుంది, ఇమ్రాన్ అని చెప్పేసి 20 కోట్లకు పైగా సంపాదించాడు బెట్టింగ్ యాప్స్ తో అంటున్నారు. నిజంగా ఇది సాధ్యమేనా? అది మీరు నేను లేకపోతే మీడియాలో వచ్చే గాసిప్స్ మాత్రమే. ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఇమ్రాన్ వచ్చిన తర్వాత తన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, బెట్టింగ్ యాప్స్ వాళ్ళు నీకు ఎంత ఇచ్చారు, నువ్వు ఎలా సంపాదించావు, నీ యూట్యూబ్ నుంచి నీకు ఎంత రెవెన్యూ వచ్చింది, లేకపోతే ఇన్స్టాగ్రామ్ నుంచో లేకపోతే ఫేస్బుక్ నుంచో నీకు ఎంత రెవెన్యూస్ వచ్చినాయి, నీకు అదర్ బిజినెస్ ఏమైనా ఉన్నాయా, వాటి ద్వారా ఎంత రెవెన్యూ వచ్చింది, కేవలం బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంత వచ్చినాయి అనేది ఇన్వెస్టిగేషన్ చేసి తెలిస్తే తెలుస్తుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి ఒక 50 కోట్ల ఆస్తుంది. ఆ 50 కోట్ల ఆస్తి ఆయన కేవలం ఆ బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించాడా? ఆయన ఇంకేం చేయలేదా? ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి ఒక 100 కోట్లు వస్తుంది, కేవలం ఆయన చేసిన యాడ్ ద్వారా 100 కోట్లు సంపాదించాడు అంటారా? అది ఇవి సొసైటీలో నెంబర్దే ఉంది, ఎంతైనా పెట్టుకోవచ్చు తమ్నెయిల్స్ కోసం, సొసైటీలో చూపించడం కోసం. కాకపోతే ఆ బెట్టింగ్ యాప్కి నీకు జరిగిన అగ్రిమెంట్లో ఎంత లావాదేవీలు జరిగినాయి అనేది మాత్రం తీయాల్సిన నెసిటీ ఉంది. ఇంకోటి సార్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బయటికి వచ్చున్నారు కదా, వీళ్ళందరూ మెయిన్ గా ఇన్స్టాగ్రామ్ నుంచే అందరికి తెలిసింది, ఇన్స్టాగ్రామ్ లోనే ప్రమోట్ చేశారు. ఒక రకంగా మనం మాట్లాడుకుంటే మన సోషల్ మీడియాని ఎలా వాడుకుంటున్నారు అసలు ఈ జనాలు, కరెక్టే అంటారా? ఈ ఇన్స్టాగ్రామ్ ముఖ్యంగా, ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ప్రొడక్ట్స్ కూడా చూస్తూ ఉంటాం మనం, ప్రమోట్ చేస్తూ ఉంటారు. అందులో కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడుగా కూడా ఉంటాయి. సేమ్ అలాగే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కూడా. సో ఇన్స్టాగ్రామ్ పరిస్థితి ఏంటి? ఎందుకే మనము ఈ నోడల్ ఆఫీసర్స్ ఇన్స్టాగ్రామ్ కి ఇన్స్ట్రక్షన్స్ పంపించాలి. ఎవరైతే ఇల్లీగల్ గా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో ఆ లింక్స్ అన్ని బ్యాన్ చేసే విధంగా ఇన్స్టాగ్రామ్ తో కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్. దాన్ని స్టేట్ అథారిటీస్ కంట్రోల్లో ఉంటుందా లేదా అనేది సెకండరీ. ఇప్పుడు ఇది వ్యక్తిగతంగా మనకి అంటే నైతికత అనేది చాలా ఇంపార్టెంట్, కొన్ని విలువలు అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఒక వీడియో పెడుతున్నాము అని అంటే అది మనం సొంతగా తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి ఇన్స్టాగ్రామ్కి ఏం సంబంధం? ఇన్స్టాగ్రామ్ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ ప్రకారమే వాళ్ళు ఫాలో అవుతారు. ఎవరైనా అబ్యూజివ్ కంటెంట్ ఏదన్నా ఉంటే దానికి సంబంధించి తీసేయచ్చు. ఇలాంటివి ఆల్రెడీ మెకానిజం వాళ్ళు డెవలప్ చేసి పెట్టుకుంటారు. ప్రతి వ్యక్తి చేసేటప్పటికి ఇన్స్టాగ్రామ్ అనేది కొన్ని కోట్ల మందికి అందుబాటులో ఉన్నటువంటి ప్లాట్ఫామ్. ఈ రోజున కోట్ల మంది అంటే ఓవరాల్ వరల్డ్ వైడ్గా చూస్తే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఈ రోజు చదువుకునే పిల్లలకు కూడా ఇన్స్టాగ్రామ్ తెలుసు. మీరు ఓపెన్ చేస్తే చిన్న పిల్లలకు కూడా ఉంది, ఆఖరికి మా పాపకు కూడా ఉంది. అందరికి అందుబాటులో ఉన్నటువంటి మాధ్యమం. దాన్ని మంచి కోసం వాడతారా చెడు కోసం వాడతారా అనేది మన సొంతగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. సో మనకుండాలి ఆ విలువలు, మనకుండాలి, ఇన్స్టాగ్రామ్ కాదు, ముందు మనకుండాలి. ఇప్పుడు ఒక కత్తి ఇచ్చాము, ఆ కత్తి మనం కూరగాయలు కోసుకోవడానికి వాడతారు. మర్డర్ చేసే వ్యక్తి దేనికి వాడతాడు? మర్డర్ చేయడానికి వాడతాడు. ఇప్పుడు దేనికి తప్పందా? కత్తి తప్ప, చేసేవాడికి తప్ప. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎడ్యుకేషన్ రీల్స్ చేయండి, జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రీల్స్ చేయండి, జనాల్లో మంచిని పెంచడానికి రీల్స్ చేయండి. ఇలాంటి వాటి గురించి చేస్తే మంచి కోసం యూజ్ చేసినట్టు. అంతేకాకుండా జనాల్లో నెగిటివిటీని పెంచడానికి, తప్పుడు ప్రచారాలు చేయడానికి, ఇలాంటి తప్పుడు ప్రమోషన్స్ చేయడానికి, మత కక్షలను పెంచడానికి రీల్స్ చేస్తున్నారనుకో, మీరే కదా చేస్తుంది తప్పు. సో మనకి ఒక మంచి వేలో వెళ్ళే విధమైనటువంటి కల్చరు మనం అలవాటు చేయాల్సిన నెసిటీ ఉంది. సో సార్, ఫైనల్ గా మన వీడియో చూస్తున్న వ్యూవర్స్ కి లైక్ జనరేషన్ ఎవరైతే ఉందో, ఇప్పుడు కొత్త జనరేషన్ ఎవరైతే ఎదిగే సిచ్యువేషన్స్ లో ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తారు, గవర్నమెంట్ కి ఏం చెప్తారు అసలు మీరు ఫైనల్లీ? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ టాపిక్ పర్టికులర్ గా మాట్లాడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ కి మనం చెప్పేది ఒకటే, తెలంగాణ స్టేట్ లో ఎప్పుడు కూడా ఈ లీగల్ అయినా ఇల్లీగల్ అయినా సరే యాక్ట్ అమలులో ఉన్నంత వరకు యాప్ ఓపెన్ అవ్వకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దయచేసి అలాంటి మెకానిజం తీసుకొని రండి. ఆడే వ్యక్తులు మాత్రం బెట్టింగ్ యాప్స్ ద్వారా మీకు ఎప్పుడు డబ్బులు కోట్ల రూపాయలు సంపాదించలేరు. ఈ యాడ్లు చూసి మోసపోయి నమ్మి మీరు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోకుండా ఆగండి, మీరు అప్పుల పాలై అవుతారు. ప్రమోట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇక ముందు ఎవరు ప్రమోట్ చేసినా కానీ ఇలాంటి చట్టాలే ఉంటాయి, ఇవే చట్టాలు అమల్లో ఉన్నాయి, మీ మీద కేసులు పెడతారు. ప్రమోట్ చేయకుండా ఉండండి. గవర్నమెంట్ ఎంటిటీస్ మీద కూడా ఇదే రకమైన కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి. ఇది మనం చెప్పాలనుకున్నది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.